100% అండి, 100%. మొదటి నుండి మేము చెప్తూ వస్తున్నాము, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లని వాళ్ళ నయాన్నో భయాన్నో వాళ్ళని లొంగ తీసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకుంటున్నారు, కావాల్సినంతగా దోపిడీ చేస్తున్నారు. డెక్కన్ సంబంధించినటువంటి ఓనర్ కావచ్చు, ఇంకెవరైనా వాళ్ళను స్వయంగా గన్ను పెట్టి ఓఎస్డీ బెదిరించిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి గతంలో బెదిరిస్తే ఇప్పుడు ఎందుకు వార్తలు వస్తున్నాయి అనే దాని మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అంటే మీ పంపకాల్లో ఎక్కడో తేడా వచ్చింది కాబట్టి ఇప్పుడు దాన్ని బట్టబయలు చేసి కొండా సురేఖ గారిని ఇరుకున పెట్టాలనేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? అసలు ఏం జరుగుతున్నది అసలు? అయినా నాకు అర్థం కాదు, ఈ ముఖ్యమంత్రి చుట్టుండేటువంటి వాళ్ళు రాష్ట్రం ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద వాళ్ళు సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. కానీ చుట్టూన్నటువంటి వాళ్ళు మొత్తం సెటిల్మెంటేనా? ఇక అది అంటే యథా రాజా తదా ప్రజా తదా మంత్రి అన్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఫీజు రీయింబర్స్మెంట్ కావాలని ప్రైవేట్ కాలేజీలు పోతే మీరు అందరు కలిసి రాపోని వన్ టైం సెటిల్మెంట్లు చేస్తా అంటే వన్ టైం అసలు ముఖ్యమంత్రి అంటాడు సెటిల్మెంట్ అనే పదం వాడొచ్చా? సెటిల్మెంట్ అంటే ఏంది? నేను మీకు ఇది ఇస్తా, మీరు నాకేమి ఇస్తారు, ఇదే కదా. అంటే ఆయన అది చేస్తున్నాడు కాబట్టి చుట్టూన్న వాళ్ళు కూడా అదే. వాళ్ళకు ఈ సాగునీరు ఎట్లా అందియాలి, తాగునీరు ఎట్లా అందియాలి, కరెంట్ ఎట్లా మంచిగా తీసుకురావాలి, రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా అభివృద్ధి చేయాలి, గ్రామాలను ఎట్లా బాగుపరచాలి, ఇది లేదు. ఇక ఎంతసేపు ఎక్కడ ఎంత దోచుకోవాలి, ఆ రియల్ ఎస్టేట్ ఆయన దగ్గర ఎంత దోపిడీ చేయాలి, ఈ బిల్డర్ దగ్గర ఎంత దోపిడీ చేయాలి, ఫలాని కాంట్రాక్టర్ దగ్గర మనం ఎట్లా వర్క్స్ పట్టుకొచ్చుకోవాలి, ఎట్లా కమిషన్లు తీసుకోవాలి, ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రోహిన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అంటే ముఖ్యమంత్రి గారికి చాలా అత్యంత సన్నిహితుడు, ఆయన అనుచరుడు, ఆయన ఆత్మ లెక్క చెప్పుకుంటారు అక్కడ ఆయన దగ్గర పక్కన ఉన్న వాళ్ళు. రోహిన్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది, అలాగే కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ పేరు వినిపిస్తూ ఉంది. వీళ్ళిద్దరూ రోహిన్ రెడ్డి ఆఫీస్లో డెక్కన్ సిమెంట్ సంబంధించినటువంటి ప్రతినిధులను అంతా మాట్లాడారు. ఈ మాట్లాడే క్రమంలో సుమంత్ ఎవరైతే ఉన్నారో ఆయన గన్ను పెట్టి పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి ఆ డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను బెదిరించారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి చర్చ. సో ఆ గన్నే లేదు, తుపాకీ లేదు, పిస్తోల్ ఎక్కడ తిప్పడు. ఒకవేళ పిస్తోల్ ఉందని అనుకుంటే మరి అది రేవంత్ రెడ్డి గారే ఇచ్చి పంపించారా? రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచే వచ్చిండు రోహిన్ రెడ్డి అక్కడికి అని చెప్పేసి రాత్రి సుష్మితా పటేల్ మాట్లాడింది. ఈ బయట ఉంది ఎగ్జాక్ట్గా. దీని మీద స్వయంగా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. స్వయంగా ఒక మంత్రి కూతురు ముఖ్యమంత్రి మీద ఆరోపణ చేస్తుంటే ముఖ్యమంత్రి కిమ్మనకుండా కూర్చున్నాడు అంటే అది వాస్తవమని అర్థం చేసుకోవాలి. అంతకంటే ఏముంటుంది ఇక, అంతే కదా. ఇది రేవంత్ రెడ్డి గారే గన్నిచ్చి పంపిండా అన్నప్పుడు మరి ముఖ్యమంత్రి గారు సపరేట్ ఊకుంటారా? ఆమె డైరెక్ట్ ఫోన్ డాటా కూడా తీయండి, ఎక్కడికి ఎవరు ఫోన్ చేసిరు ఆయనకు. ఎగ్జాక్ట్లీ, అది కూడా అంత కాన్ఫిడెంట్ గా ఆమె ఆరోపణ చేస్తుందంటే ఆరోపణలో సత్యం ఉండొచ్చు. అందుకని ముఖ్యమంత్రి గారు స్పందించాలా, లేదు ఇది వాస్తవం కాదని చెప్పాలా, లేదు ఇంకా మరి ఏంది దాని వివరణ ఇవ్వాలి. ఈ సందర్భం ఒకటే కోరుతున్నామండి, ఓరుగల్లు ఒక చారిత్రాత్మక నగరం, ఒక సాంస్కృతిక నగరం, ఒక ఆధ్యాత్మిక నగరం, 400 సంవత్సరాల పాటు కాకతీయులకు రాజధానిగా విరాజిల్లినటువంటి ఒక ప్రాంతం అది. అటువంటి ఓరుగల్లులో గెలిచినటువంటి కొండా సురేఖ గారు మా ఓరుగల్లు పరువు తీసే విధంగా మేము తలదించుకునే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి వ్యవహారానికి ఆమె క్షమాపణ చెప్పి తక్షణమే ఆమె రాజీనామా చేయాలి. ఎంత దుర్మార్గం అండి అసలు. వాళ్ళు మొదటి నుంచి ఇదే చరిత్ర, రౌడీజము, గుండాయిజం. తెలంగాణ ప్రాంతము రౌడీజాన్ని భరించదు, సహించదు ఖచ్చితంగా. కానీ మీరు రౌడీజము, గుండాయిజం అంటారు, కానీ రాత్రి వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, అలాగే రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి ఒక బీసీ మంత్రి మీద కుట్ర చేసి ఈ రకంగా ఇబ్బందులు చేసేది లంగ పని, మళ్ళీ దానికోటి ఇది తగిలించుకోవడం, ఇది కరెక్ట్ కాదు. నేనేమంటున్నా అంటే ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తప్పైనా ఎవరిది తప్పైనా తప్పే. ఇప్పుడు మీరు చేసేది కరెక్ట్గా ఉందా? మీ చరిత్ర ఏంది తెలియందా? అదేమన్నా మీరు వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి మళ్ళీ ఇంకా దానికి ఏదో పూస్తాము, అట్లా కుదరదండి. ఇప్పుడు రాంగ్ ఇదే రాంగ్ డీడ్ అంతే తప్ప దానికి ఇంకో వేరే అది ఎవరు చేసినా కూడా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దీనికి చెక్ పెట్టాలి. వారు తప్పుంటే వారు తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పాలా. ఒకవేళ కొండా సురేఖ గారిది తప్ప అనుకోని తక్షణం అయితే బర్తరఫ్ చేయండి. ఎందుకు చేయరు? మీరు బర్తరఫ్ చేయరు. స్వయంగా గన్నులు పెట్టుకొని కాల్చుకుంటున్నాము, మేము సెటిల్మెంట్లు చేసుకుంటున్నాము అని చెప్పి మాట్లాడుకుంటుంటే మీరు కిమ్మన కూడా కూర్చుంటారు ఏంది? నాకు అర్థం కాదు.
ఒక మంత్రి ఇంకో మంత్రి నా శాఖలో ఏలు పెట్టిండు, నా కాంట్రాక్టర్ని ఆయన తీసుకుపోతాడు, మరి నాకు రావాల్సిన పైసలు ఎవడు ఇవ్వాలి అని నెత్తినోరు మొత్తుకుంటున్నది ఆమె డైరెక్ట్. ఏంది ఇది అసలు? అంటే మీరు మొత్తం కేసీఆర్ గారేమో రాష్ట్ర సంపదను పెంచితే ఈ ముఖ్యమంత్రి మంత్రులందరూ కలిసి దాన్ని ఎట్లా కొల్లగొట్టాలనే దాని మీద దృష్టి పెడుతున్నారు. కానీ ఇక్కడ రోహిన్ రెడ్డి పేరు ఎందుకు వచ్చింది? రోహిన్ రెడ్డికి ఏ హోదాలో ఈ సిమెంట్ వాళ్ళతో కానీ లేకపోతే మిగతా ప్రజలతో ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు? మరి ముఖ్యమంత్రికి దగ్గర అనుచరుడు, ముఖ్యమంత్రి గారు పంపించారా లేకపోతే ఆయన సొంతంగా వెళ్ళిండా, అసలు వెళ్ళలేదా? దీని మీద స్పష్టత ఇవ్వాల్సింది ప్రభుత్వమే. దీని మీద ఒక ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు ఏందో బయటపడతాయి కదా. తెల్లారు లేస్తే ఆ కమిషన్ ఈ కమిషన్ ఈ ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ అని చెప్పేసి 10 ఏళ్ళు అద్భుతమైన పాలన అందించి అనేక వసతులు సృష్టించినటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద మీరు అరాచకం సృష్టిస్తున్నారు కదా. మరి ఇన్ని ఆరోపణలు బట్టబయలు అవుతున్నాయి, రోడ్ ఎక్కి తన్నుకుంటున్నారు, మీ మంత్రులు మనుషులందరూ వెళ్ళి తన్నుకుంటున్నారు, గన్నులు పెట్టి కాల్చుకుంటామంటున్నారు. మరి దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా, వాస్తవం మీద ప్రజలు చెప్పాలి కదా. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయండి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కింద రాష్ట్రంలో 25,000 మంది చిన్నారులు, ఎస్సీ ఎస్టీ చిన్నారులు వాళ్ళు వేరే పాఠశాలలో చదువుతుంటే వాళ్ళకి ఆ స్కూళ్ళకు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం వల్ల గేటు లోపల పాఠశాల గదుల్లో చదువుకోవాల్సినటువంటి చిన్నారులు ఈరోజు పాఠశాల బయట నెట్టేయబడ్డారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొన్ని దశాబ్దాల పాటు ఎస్సీ ఎస్టీలు అస్పృశ్యతకు గురైన అన్టచబుల్స్గా చూడబడ్డారు. అట్లాంటి వాళ్ళను మళ్ళీ పాఠశాల గేటు నుంచి బయటకు పంపించేసి మళ్ళీ అన్టచబిలిటీ ఈ ప్రభుత్వమే ప్రాక్టీస్ చేస్తున్నది, అస్పృశ్యతను ప్రాక్టీస్ చేస్తా ఉన్నది. ఇది నేరం కాదా అని అడుగుతున్నా, సామాజిక నేరం కాదా అని అడుగుతున్నా. ఫీజు రీఎంబర్స్మెంట్లు చెల్లించకపోవడం వల్ల ఈరోజు లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడుతున్నారండి. సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, ఖాళీలో పోతే సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల పై చదువులకు పోలేకపోతున్నారు, ఓవర్సీస్ పోలేకపోతున్నారు. జాబ్ వచ్చినా కూడా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల జాబుల్లో జైన్ కాలేనటువంటి ఒక పరిస్థితి ఈరోజు నెలకొన్నది. స్కాలర్షిప్లు లేక ఎస్సీ ఎస్టీ తండాల నుండి గూడాల నుండి వచ్చేటువంటి విద్యార్థులు బస్ పాసులు కొనుక్కోలేక, ఈరోజు కాస్మెటిక్స్ కొనుక్కోలేక, బుక్స్ కొనుక్కోలేక, స్టేషనరీ కొనుక్కోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తామంటే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు నోటిఫికేషన్ లేక ఈరోజు రోడ్డున పడతా ఉన్నారు, కడుపు మాడి అల్లాడిపోతా ఉన్నారు. అయినటువంటి గదుల్లో ఈరోజు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాటి మీద మీకు సోయి లేదా? ఆరోగ్యశ్రీ మీరు నిధులు చెల్లించకపోవడం వల్ల పేద బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ ఈరోజు బిడ్డలు కనీస ఆరోగ్య వసతులు లేక ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవి మీకు పట్టవా? మీకు ఎంతసేపు కాంట్రాక్ట్లు, కమిషన్లు, కలెక్షన్లు, కరప్షన్, ఇదేనా? ఇక 4C పాలన మీది.